పన్నాల గోపాల్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం. గోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేశారు, మంచి అనుభవం గడించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సామాజిక సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాలలో వారు క్రియాశీలకంగా పాల్గొన్నారు. మరి అటువంటి వారు ఒక మంచి స్థానంలో ఉండగలిగితే తెలంగాణ ఉపాధ్యాయులకు ఎంతో మేలు. ఇవాళ పైసల కారణంగా ఉపాధ్యాయ ఉద్యమకారులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి నాయకులకు మధ్యన అగాధం ఏర్పడుతుంది. ఈ అగాధం పూరించాలంటే ఉపాధ్యాయులు అధ్యాపకులు పూనుకోవాలి. తమ ఓటు హక్కును నిజాయితీగా ఉపాధ్యాయుల కోసం పనిచేసినటువంటి అభ్యర్థులకే వేయాలి. ఇవాళ మేము కోరేది ఏంటంటే ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ చాలా కీలకమైన ఈ పాత పెన్షన్ పునరుద్ధరణ అంశం ఒకటి ఉంది. 317 బాధితుల్లో ఇంకా చాలామంది మిగిలిపోయి ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం చేయాలి. అట్లాంటివి అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా విద్యార్థులను ఆకర్షించడానికి టీచర్లు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ప్రయత్నం చేస్తున్న టీచర్ల యొక్క కృషి విజయవంతం కావాలంటే అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా విధి విధానాలు మనకు ఏర్పడాలి, తగిన మద్దతు ఉండాలి. వీటన్నింటి కోసం మనం గట్టిగా నిలబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మన కోసం నిలబడి ఇన్నేళ్ళు పోరాటం చేసిండ్రో అటువంటి వాళ్ళే ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే బాగుంటుంది. అది మనం ఇవాళ అందరం కూడా ఆలోచించాలి, ఆశించాలి. ఇవాళ పని చేసేటోళ్ళు ఒకరైతుండ్రు, గెలిచేటోళ్ళు ఒకరైతుండ్రు. అట్లా కాదు, పని చేసేటోళ్ళనే మనం గెలిపించుకోగలిగితే మనకు న్యాయం జరుగుతుంది. అందుకని నల్గొండ నుంచి నియోజకవర్గం నుంచి పన్నాల గోపాల్ రెడ్డి గారికి మీ మద్దతును ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అందరికీ పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నా. చాలా సమస్యలు ఉన్నాయి. అది డిఏ విషయం కానీ లేకపోతే రేపు పే రివిజన్ సమస్య ఉంచుకొస్తున్నది. వీటన్నింటి విషయంలో గట్టిగా నిలబడగలిగేటువంటి అభ్యర్థి అంటే మన గోపాల్ రెడ్డి. కాబట్టి ఈ విషయాన్ని మద్దతుని ఇవ్వవలసిందిగా నేను ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరినీ కూడా పేరు పేరు కోరుతున్నాను.